రష్యా నుండి పైపులలో వచ్చే ఆయిలు, గ్యాసు నిక్షేపాలతో యూరప్ దేశాలకు అమ్ముకుని కోట్లకి కోట్లు సంపాదించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగి టాప్ 5 ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా ఉన్న జర్మనీ మొన్న ఉక్రెయిన్ రష్యా వార్ తర్వాతన అమెరికా ఆడిన జూదం, ఉక్రెయిన్ ఆడిన జూదంలో పైప్ లైన్ పేలిపోవడం, పేల్చేసింది అమెరికా, పేల్పించింది అమెరికా, అట్లాగే ముందుండి నడిపించింది ఉక్రెయిన్, పైకి మాత్రం రష్యానే పేల్చేసిందంటూ కథలల్లితే అప్పుడు తీవ్ర సంక్షోభం వస్తే అసలు మనం నాటోలో నుంచి బయటకు వచ్చేద్దాం, రష్యాతో చేతులు కలుపుదామని జర్మనీలో ఉద్యమాలు జరిగినాయి. కానీ జర్మనీ వాళ్ళు అది పట్టించుకోలేదు, అమెరికాతోనే కొనసాగారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాత పెట్రోలు, గ్యాసు ఇట్లాంటి క్రైసిస్ రావడంతో జర్మనీకి కొత్త కష్టం ఏర్పడింది. దాంతో అమెరికాని పక్కన పెట్టి క్రిందటిసారి అమెరికా కోసం రష్యాని మోసం చేసింది. ఇప్పుడు ఇరాన్తో స్నేహం కోసం అమెరికాని పక్కన పెడుతోంది. అమెరికాతో పట్టించుకోకుండా ఇరాన్తో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. తమ షిప్స్ వరకు రానివ్వాలని, దానికి కావాల్సినటువంటిది సంప్రదింపులు చేద్దాము, హార్ముజ్ జలసంధిని ఫ్రీ చేస్తానికే మేము చర్చలు జరుపుతున్నాం అనే పేరుతో ఇరాన్తో చర్చలు జరుపుతోంది అమెరికా మిత్ర దేశమైనటువంటి జర్మనీ.